ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 25 సంకటహర చతుర్థి లోపుగా వృషభ రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. సంకటహర చతుర్దశి ఏదైతే వస్తుందో ఈ సంకటహర చతుర్దశి లోపు వృషభ రాశి వారు ఒక స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్త్రీ మీపై పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా కానీ లేదా కుటుంబ పరంగా కానీ దెబ్బ కొట్టడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పుడు మీకు ఎంతో శ్రేయోభిలాషిగా నటిస్తూ మీకు తెలియకుండా వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్త్రీల విషయంలో వృషభ రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించుకున్నా కూడా విపరీతమైన ధన నష్టం కానీ లేదా కుటుంబ పరంగా ఎంతో అమూల్యమైన బంధాలను కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారి ఈ మాసంలో స్త్రీ సంబంధిత ప్రమాదాల నుండి బయటపడడానికి ఇప్పుడు చెప్పబోయే ఏదైతే పరిహారం ఉందో దాన్ని కనుక మీరు పాటించినట్లయితే స్త్రీ సంబంధిత సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వృషభ రాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకోండి. ముందుగా వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులు చూసుకున్నట్లయితే విద్యార్థులు ఎంతో చురుగ్గా దర్శనమిస్తారని చెప్పుకోవచ్చు. వీరిలో సెల్ఫ్ కంట్రోల్ అలానే సెల్ఫ్ మోటివేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత నిరుత్సాహం ఎదురైనా కూడా డీలా పడిపోకుండా తమల్ని తాము అభివృద్ధి చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే విద్య పరంగా కూడా ఎంతో శ్రద్ధ ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో విద్యార్థులు ఎవరైతే ఇప్పటివరకు ఇంటి వద్దనే ఉండి విద్యను అభ్యసించి ఉంటారో అటువంటి వారు ఖచ్చితంగా గృహాన్ని వదిలి వేరే ప్రదేశాల కంటే హాస్టల్లో ఉండి విద్యను అభ్యసించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంచెం మానసికంగా బెంగ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ మీరు భయపడకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళి విద్యాభ్యాసాలు చేయవలసి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు విద్యకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కళలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్థి దశ నుండే ఏదో ఒక కళను అభ్యసించడానికి అధికంగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృషభ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా శత్రుభయం అధికంగా కనిపిస్తుంది. మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేవారు అధికంగా ఉంటారు. వ్యాపార వ్యవహారాల గురించి కానీ లేదా వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలు అభివృద్ధి గురించి బయట వ్యక్తులతో చర్చించకపోవడం మంచిది. అలానే వ్యాపారానికి సంబంధించి ఈ సమయంలో నూతన ప్రారంభాలకు కానీ లేదా కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వేగంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా మీరు పెట్టుబడుల కొరకు రుణ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆర్థిక సంస్థలు ఏవో ఒక కారణాలతో రుణాలు అనేవి రిజెక్ట్ చేస్తూనే వస్తున్నాయి. కానీ ఈ సమయంలో రుణాలు అనేవి మీకు కొంతమంది వ్యక్తుల సహకారంతో లభించడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. పారిశ్రామిక రంగంలో ఎవరైతే ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం యంత్రాలు సడన్గా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అలానే కార్మికుల నుండి కూడా చిన్న వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిని ముందుగానే మీరు పరిశీలించి తగిన చర్యలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వృషభ రాశికి సంబంధించిన ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం మీకు చేయవలసిన పని కంటే ఇంకా అధిక పనిని మీరు కొన్ని మాసాలుగా చేస్తూనే ఉన్నారు. ఉద్యోగంలో ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా దాని అంతటినీ ఓర్చుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని అయితే పొందబోతున్నారు. ఉద్యోగ పరంగా ప్రమోషన్ విషయంలో డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది. అలానే ఉద్యోగ విషయంలో శుభవార్తలు కూడా వింటారు. విదేశాలకు ఎవరైతే ఉద్యోగస్తులు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ పనులన్నీ కూడా నెరవేరే అవకాశం కనిపిస్తుంది. అయితే ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది
మందితో మీ యొక్క వ్యక్తిగత విషయాలు పంచుకోవడం జరుగుతుంది. దాన్ని వారు అదనుగా తీసుకుని బయట తప్పుడుగా ప్రచారం చేయడం లేదా మీకు వచ్చినటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. కాబట్టి స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మీరు సరదాగా చేసేటువంటి సంభాషణలు కూడా వివాదాలకు దారితీసే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసొస్తాయి. చెరువుల్లో అనుకున్న లాభాలు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. రైతులకు కూడా సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల వ్యవసాయ ఫలితాలు కూడా ఆశించిన రీతిలో పొందడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీల ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. త్వరగా నీరసించిపోయే తత్వం అనేది ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు తగ్గుముఖం పడతాయి. ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ రావడం జరుగుతుంది. సంతానం గురించి, కుటుంబ అభివృద్ధి గురించి ఆలోచించడం జరుగుతుంది. అలానే తోబుట్టువులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కానీ ఇతర వ్యక్తులు, ముఖ్యంగా స్త్రీల ప్రవేశాన్ని మాత్రం కుటుంబంలో తగ్గించడమే మంచిది. ఇతర స్త్రీల కారణంగా భార్యాభర్తల మధ్య వివాదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ మాసంలో సంతాన విషయంలో శుభవార్త వినబోతున్నారు. సంతానం వివాహం చేయడానికి కానీ లేదా వారి విద్యకు సంబంధించి లేదా వారిని విదేశాలకు పంపడానికి, వారితో వ్యాపారాలు ప్రారంభింప చేయడానికి చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది స్త్రీలు మీకు వెన్నంటే ఉండి మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది. వీరి ద్వారా రాజకీయ పరంగా మీరు ఎన్నో నిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చెయ్యని తప్పులకి వీరు క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా రాజకీయ పరంగా స్త్రీలను అధికంగా నమ్మవద్దు. క్రీడా రంగంలో వ్యవహరించుకునేవారు మంచి గెలుపును పొందుతారని చెప్పుకోవచ్చు. అయితే కళారంగంలో, సినీ పరిశ్రమలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో ప్రాజెక్టులు లేదా అగ్రిమెంట్లు ఏర్పాటు చేసుకునే విషయంలో కొన్ని వాటిలో కరాఖండిగా మీరు తిరస్కరించడమే మంచిది. ఒకరి కోసం కానీ లేదా ఒకరి బలవంతం మీద ఒప్పుకున్నట్లయితే వాటిని పూర్తి చేయలేక మీరు నానా తిప్పలు పడవలసి ఉంటుంది. అలానే వృత్తిపరంగా కూడా మీకు ప్రశాంతత అనేది ఉండదు. కాబట్టి కొన్ని విషయాల్లో నిర్మోహమాటంగా మీరు అగ్రిమెంట్లు తిరస్కరించుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి ఈ మాసం కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఇబ్బంది పెడుతున్నటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. మానసికంగా కూడా ప్రశాంతత అనేది ఉంటుంది. అయితే స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడడం కొరకు మంగళవారం రోజు కానీ లేదా శుక్రవారం రోజు కానీ గోవు దగ్గరికి వెళ్ళి 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి ఇష్టమైన ఆహారం ఏదైతే ఉంటుందో దాన్ని తినిపించవలసి ఉంటుంది. అయితే దీన్ని ఒంటరిగా చేయవచ్చు లేదా పెళ్ళైన వారు ఉంటే వారి జీవిత భాగస్వామితో కూడా కలిసి చేయవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా స్త్రీ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఈ గో పూజ ద్వారా ఖచ్చితంగా స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.